హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్గా నేను ముంబైలో బీకేసీ శాంసంగ్ అఫీషియల్ స్టోర్లో ఉన్నాను. సో ఇదే శాంసంగ్ అఫీషియల్ స్టోర్ ముంబైది. అండ్ ఇక్కడ ఈరోజు వీళ్ళు శాంసంగ్ బీస్పోక్ ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీస్తో కొత్త ఎలక్ట్రానిక్స్ని లాంచ్ చేస్తున్నారు. హోమ్ అప్లయన్సెస్, ఏసీలు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఇలా చాలా రకాల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏఐని యూజ్ చేసుకొని వీళ్ళు బీస్పోక్ ఏఐ కింద ఈ లైనప్లో లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇన్సైడ్ మనకి ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, కిచెన్ ఐటమ్స్, ఇలా అన్ని రకాలవి ఏఐ టెక్నాలజీతో రన్ అయ్యేవి చాలా వరకు ఉన్నాయి. అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం, వచ్చేయండి. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, శాంసంగ్ వాళ్ళు బీస్పోక్ ఏఐ టెక్నాలజీని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే ఈ బీస్పోక్ ఏఐ టెక్నాలజీ అనేది మన రెగ్యులర్గా వాడుతున్న అప్లయన్సెస్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. అంటే ఇవన్నీ మనం ఏఐని యూజ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి మనం రెగ్యులర్గా వాడుతున్న ఏవైతే అప్లయన్స్ ఉంటాయో వీటిని ఇంకా స్మార్ట్గా, ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఈ బీస్పోక్ ఏఐ అనేది శాంసంగ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఏంటి ఇది, మీరు నమ్మడానికి నమ్మశక్యంగా లేదా? అయితే వీళ్ళు ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా మనకి ఇస్తారు. అవన్నీ మనం ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ మనం ఏఐ విజన్. ఇది శాంసంగ్ బీస్పోక్ ఫ్రెంచ్ డోర్ ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు డోర్ ఓపెన్ చేయగానే పైన ఒక కెమెరా కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఏఐ విజన్ కెమెరా అనమాట. ఇది ఏం చేస్తుందంటే, మీరు దాంట్లో ఏదన్నా ఫుడ్ ఐటెం పెడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పెడుతున్నారు అనుకోండి, ఆ యాపిల్కి సంబంధించిన ఫోటో వెంటనే తీసుకుంటుంది అండ్ దాని లిస్ట్లోకి యాడ్ చేసుకుంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది బిన్ను, రైట్ సైడ్ బిన్ను కూడా ఉంటుంది కదా, అంటే మన డోర్లు ఉంటాయి కదా, ఆ డోర్లలో ఉన్న ఐటమ్స్ కూడా అది ఫోటోలు తీసుకుంటుంది, దాని లిస్ట్లోకి యాడ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ లిస్ట్ అంతా కూడా మీకు డిస్ప్లే చేస్తుంది. ఎక్కడ డిస్ప్లే చేస్తుంది? ఈ రిఫ్రిజిరేటర్కి మీకు 32 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ టచ్ స్క్రీన్ అనమాట. జస్ట్ లైక్ ఎ స్మార్ట్ ఫోను 32 ఇంచెస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీ ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి ఇమేజ్ తీసుకుంది కదా ఇందాక, ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఒక లిస్ట్ లాగా మీకు అక్కడ పెద్ద స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే యాపిల్, పన్నీరు, ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మీరు దాంట్లో పెట్టిన ప్రతి ఐటెం కూడా మీకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆ పర్టికులర్ ఐటెం మీరు పెట్టిన రోజు ఎంట్రీ డేట్ ఇచ్చేసి ఏ రోజు ఎక్స్పైర్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నారు, దాన్ని ఒక 10 రోజుల్లో మీరు తినాలనుకున్నారు అనుకోండి, కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎక్స్పైరీ డేట్ ఒక 10 రోజుల తర్వాత ఇచ్చారనుకోండి, అది మీకు అలర్ట్ చేస్తుంది, పలానా రోజు ఇది ఎక్స్పైర్ అవ్వబోతుంది. అలాగే మీ దాంట్లో ఒక 30-40 రకాల ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఏది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో కూడా అది ముందుగానే మనకి స్మార్ట్ ఫోన్ ద్వారా అండ్ అక్కడ డిస్ప్లేలో కూడా మనకి చూపిస్తూ వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. మీ దగ్గర పన్నీర్ ఉంది ఫ్రిడ్జ్లో, ఆ పన్నీర్తో ఏదన్నా ఒక ఫుడ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నారు. సో పన్నీర్తో చేసుకోదగ్గ అన్ని రకాల రెసిపీలు అక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. ఒక 30-40 రకాల రెసిపీలు అన్నీ కూడా మీకు 2 ఫార్మాట్లో ఉంటాయి. అక్కడ రిటర్న్ ఫార్మాట్లో ఉంటుంది, ప్లస్ మీకు వాయిస్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. మీకు ఎలా చేసుకోవాలో కూడా అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్ రూపంలో కూడా మనకిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఉంది మీ దగ్గర, పన్నీర్ని యూజ్ చేసుకొని పన్నీర్ టిక్కా చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఆ పన్నీర్ టిక్కా కావాల్సిన అన్ని రకాల ముడి సామాన్లు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో దాని మీద సెలెక్ట్ చేసుకుంటే అన్ని రకాల ముడి సామాన్ల లిస్టు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరంతా పన్నీర్ టిక్కాకు సంబంధించిన మెటీరియల్ మొత్తం తయారు చేసుకొని అదంతా కలుపుకొని రెడీగా ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచే ఈ ఫ్రిడ్జ్లో నుంచే మీరు డైరెక్ట్గా మీకు మీ మైక్రోవేవ్ కానీ లేదంటే మీ ఇండక్షన్ కుక్ టాప్ కానీ కమాండ్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది ఏఐని యూజ్ చేసుకొని చేస్తుంది అనమాట. చాలా బాగుంది రిఫ్రిజిరేటర్ మాత్రం. అది ఖచ్చితంగా ఇంట్లో ఉంటే నెక్స్ట్ లెవెల్లోకి ఉంటుంది. అండ్ దీంట్లో మీరు అన్ని రకాల ముడి సామాన్లు మీ దగ్గర పెట్టుకున్న లిస్టు ఇవంతా కూడా డిస్ప్లే చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ లాగా అనిపించింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అంటే ఒక కిచెన్లో ఉన్న ప్రతి ఐటెం కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, శాంసంగ్ సంబంధించిన స్మార్ట్ థింగ్స్ అనే అప్లికేషను ఇవన్నిటిని కూడా ఒక లిస్ట్లో ఉంచుతుందన్నమాట. అంటే అన్ని కనెక్ట్ అయ్యి ఉంచుతుందన్నమాట. ఈ డిస్ప్లేలో చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు మనకి. స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లో మీరు ప్రతిదీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకునేలాగా వీళ్ళు దీంట్లో మనకి ఆఫర్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఏఐ వాష్. ఈ ఏఐ వాష్ అనేది శాంసంగ్ వాళ్ళు బీస్పోక్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని వాషింగ్ మిషన్స్లోకి తీసుకొచ్చారు. అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు, అంటే మీరు ఏ రకాల మెటీరియల్స్ వేస్తున్నారు, ఎలాంటి క్లాత్స్ వేస్తున్నారు, సిల్క్ క్లాత్ వేస్తున్నారా, ఊల్ క్లాత్ వేస్తున్నారా, లేదంటే కాటన్ వేస్తున్నారా,
మీ స్టైల్ ఆఫ్ యూసేజ్ని, మీరు వాడుతున్న సైకిల్స్ని దృష్టిలో పెట్టుకొని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ టైము మీకు మీరు ఏ మెటీరియల్ ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది అనమాట. సో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం రకరకాల మెటీరియల్స్ వేస్తూ ఉంటాం, మిక్స్డ్ వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సజెస్ట్ చేస్తుంది. స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్ ద్వారా మీరు రిఫ్రిజిరేటర్ నుంచి కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మీ ఫోన్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్లో ఉండి మెటీరియల్ దాంట్లో వేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పటికి అది వాష్ అవ్వాలనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా శాంసంగ్ బిస్పోక్ ఏఐని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ మెటీరియల్ని జాగ్రత్తగా ఉంచడంతో పాటు అండ్ ఎంత క్వాలిటీ వాష్ చేయాలనేది కూడా క్వాలిటీ ఆఫ్ వాష్ని పెంచుతుంది అండ్ ఆ మెటీరియల్ లైఫ్ని పెంచుతుంది. అలాగే ఇంకా మీకు ఇంకా స్మార్ట్గా అయిపోతుంది అనమాట. ఏఐని యూజ్ చేసుకొని లైఫ్ని చాలా సింపుల్గా చేస్తుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ డిపార్ట్మెంట్, ఇది నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అనమాట, ఏఐ ఆటో కూలింగ్ టెక్నాలజీ. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇలాంటి ఒక ఎయిర్ కండిషనర్ని మీరు ఇంతవరకు చూసి ఉంటారు అనమాట. జనరల్గా ఏసీలు అంటే ఎలా ఉంటాయి, మీకు పెద్ద పెద్దగా బ్లేడ్స్ లాగా ఉంటే దాంట్లో నుంచి గాలి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా అన్ని కూడా చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏసీ మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇదేంటంటే విండ్ ఫ్రీ ఏసీ అనమాట. బీస్పోక్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ విండ్ ఫ్రీ ఏసీని శాంసంగ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ దీంట్లో మీకు ఆ ఎంట్రీ ఏవైతే ఉంటాయో అంటే ఎయిర్ ఎగ్జాస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లు అనేవి ఓపెన్ కాకుండానే ఎలాంటి నాయిస్ రాకుండా ఎలాంటి విండ్ లేకుండా రూమ్ని కూల్ చేయడం కోసం ఈ హోల్స్ అనేవి వీళ్ళు డిజైన్ చేశారు. అంటే ఎలాంటి గాలి బయట రాదు, బట్ రూమ్ మాత్రం కూల్ అయిపోతుంది అనమాట. ఇలా మల్టిపుల్ హోల్స్ ఉండటం వల్ల దాంట్లోంచి వచ్చే కూల్నెస్ అనేది రూమ్ని కూల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి వస్తున్నారు, ఒక 2-3 కిలోమీటర్స్ బిఫోర్ ఉన్నప్పుడు ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇంటికి రాగానే ఆటోమేటిక్గా మీకు చెమటలు బట్టి ఎంత చికాగా ఉంటుంది కదా. అలా కాకుండా మీరు వన్స్ ఒక 2-3 కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడే ఆఫీస్ దగ్గర ఉన్నప్పటి నుంచి ఆన్ చేసుకున్నాను అనుకోండి, మీరు ఇంటికి వచ్చేటప్పటికి రూమ్ అంతా కూడా కూల్ అయిపోతుంది. అండ్ ఇది ఎలా కూడా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ కాకుండా దాన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీరు స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్ ద్వారా ఎంత పవర్ యూజ్ చేయాలో కూడా డిసైడ్ చేయొచ్చు. అండ్ 1.5 అని అనుకోండి, దాంట్లో ఎంత క్వాలిటీలో మీరు ఎంత పవర్లో కూడా రన్ చేసుకోవాలనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం భలే అనిపించింది. అండ్ ముఖ్యంగా ఆ విండ్ ఫ్రీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మాత్రం నాకు సూపర్గా నచ్చింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి అండ్ అన్ని అప్లయన్సెస్ గురించి బాగానే చెప్తున్నావు. అన్నీ ఒకేసారి వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ని కూడా ఏఐని యూజ్ చేసుకొని మీ స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లోకి తీసుకొచ్చారు. అన్ని అప్లయన్సెస్ ఒక ఇంట్లో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ బిల్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చు. బట్ ఎంత కరెంట్ బిల్ వాడాలి అండ్ ఎంత పవర్ యూజ్ చేయాలి అనేది ఆ అప్లయన్సెస్ అనేది మీరు డిసైడ్ చేయొచ్చు అండ్ మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లోనే ఒక సపరేట్ ట్యాబ్ ఉంటుందన్నమాట. దాంట్లోకి వెళ్తే మీరు ప్రతి అప్లయన్సెస్ని దాంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వేల కొద్ది డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది కస్టమైజ్ చేసుకునేలాగా సింపుల్గా తీసుకొచ్చారు అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది కూడా. సో దీని గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అఫ్కోర్స్ ఈ పెద్ద అప్లయన్సెస్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం కరెంటు బిల్ అనేది వస్తుంది అండ్ దీన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకునేలాగా ఇది ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద లార్జ్ అప్లయన్సెస్ మనం వాడుతున్నాము. ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్ ఉందనుకోండి, చాలా పెద్ద ఐటమ్. అలాగే ఏసీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇవన్నీ సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు ఎలా తెలుస్తుంది దేంట్లో ఏ ప్రాబ్లం వచ్చిందో అండ్ దేనివల్ల ఆ ఐటమ్ అనేది పనిచేయట్లేదు అనేది ఎలా తెలుసుకోవాలంటే దీనికి కూడా ఏఐని యూజ్ చేసుకొని వీళ్ళకి ఎక్సలెంట్ సొల్యూషన్ తీసుకొచ్చారు. ఏఐ హోమ్ కేర్ అనే ఒక సింపుల్ ఫీచర్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏసీలో ఫ్యాన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లేదంటే అవుట్ సైడ్ యూనిట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లేదంటే రిఫ్రిజిరేటర్లో పలానా ఐటమ్ ప్రాబ్లం ఉందనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, వాషింగ్ మిషన్లో డ్రమ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది ఏఐని యూజ్ చేసుకొని. అండ్ మీ స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లోనే ఈ హోమ్ కేర్ డిపార్ట్మెంట్లో ఏ ప్రోడక్ట్లో ఏ ప్రాబ్లం ఉందనేది క్లియర్గా మనకి చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏ ప్రోడక్ట్ మీకు సర్వీస్కి దగ్గరలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ సర్వీస్ చేయించాలనుకోండి, లేదంటే ఏసీలో డస్ట్ క్లీన్ చేయించుకోవాలనుకోండి, ఇలాంటి కూడా సజెషన్స్ అనేవి ఈ హోమ్ కేర్ ద్వారా వీళ్ళు ఇస్తారనమాట. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద అప్లయన్సెస్ మనం డబ్బులు పోసి కొనుక్కుంటాం కదా, దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చిందో మనకు అర్థం కాదు, ఎందుకు రిఫ్రిజిరేటర్ పనిచేయట్లేదని మనకు అర్థం కాదు. బట్ ఈ ఫీచర్ ద్వారా మనం దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఏ పర్టికులర్ ఏరియాలో ప్రాబ్లం ఉందనేది అక్కడ మనకి ఇది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచరు అనేది చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఉండాల్సిన ఫీచర్ అనమాట.
అండ్ దీంతో పాటు ఇంకొక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బీస్పోక్ ఏఐ ఫీచర్ ఏంటంటే స్మార్ట్ ఫార్వర్డ్. ఈ స్మార్ట్ ఫార్వర్డ్ ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడో ఓల్డ్ ప్రొడక్ట్లు వాడుతున్న ఫీల్ లేకుండా ఎప్పటికప్పుడు మనకి అప్డేటెడ్గా అప్గ్రేడెడ్గా ఈ నెట్వర్క్లో మనకి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం ఈ ప్రోడక్ట్ కొని చాన్నాళ్ళు అయింది అనే ఒక అవుట్డేటెడ్ ప్రోడక్ట్ వాడుతున్న ఫీల్ లేకుండా ఈ నెట్వర్క్లో మనకి ప్రతిదీ కూడా అప్గ్రేడెడ్గా కనిపించేలాగా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇవన్నీ మనకి ఈ బీస్పోక్ ఏఐ లాంచ్లో వీళ్ళు చాలా ప్రొడక్ట్స్లో ఈ ఫీచర్స్ అన్ని తీసుకురాబోతున్నారు. అండ్ వీటికి సంబంధించిన అన్ని డెమాన్స్ట్రేషన్లు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ శాంసంగ్ ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ బీస్పోక్ ఏఐ టెక్నాలజీతో వచ్చేవి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడుతున్న లైఫ్ని ఇంకొంచెం మోడర్న్గా ఇంకొంచెం అప్డేటెడ్గా ఏఐని యూజ్ చేసుకొని మనం లైఫ్ని లీడ్ చేసేలాగా వీళ్ళు ఈ ఈకో సిస్టమ్ని ఫామ్ చేస్తున్నారు. ఇది మాత్రం చూడటానికి చాలా బాగా అనిపించింది నాకు. సో నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడ ఈ ముంబై ఈవెంట్లో చాలా బాగా వచ్చింది. అండ్ ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా లేటెస్టెడ్గా అప్డేటెడ్గా అనిపించింది నాకైతే. సో ఇది బీస్పోక్ ఏఐకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.